మా పెరటిలో వచ్చిన మామిడి అల్లం ఇప్పుడు పచ్చడి పెట్టుకుందాం. మామిడి అల్లం తవ్విన తర్వాత మట్టి అంతా శుభ్రంగా కడిగి పై తొక్క తీసేసుకొని ముక్కల్లా కోసుకొని 1 గంట 2 గంటలు ఆరబెట్టి తర్వాత ఇలా తురిమిన ముక్కలు కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. తురుములా వద్దు, పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కల కిందే ఉంచుకొని వేయించాలి. ఈ విధంగా వేయించుకోవాలి. మామిడి అల్లం పావు కేజీకి మెంతులు 1 స్పూను వేయించాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఒక 2 స్పూన్ల ఆవాలు వేసి 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి 2 కలిపి పౌడర్ చేసుకోవాలి. 1 టీ గ్లాసు కారం, వేయించిన మెంతులు, ఆవాల పొడి, పావు గ్లాసు ఉప్పు వేసి అన్నీ కలిపి పక్కన పెట్టి ఉంచాలి. వేయించిన మామిడి అల్లం తురుములో 2 నిమ్మకాయల రసం తీసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం కలిపి పక్కన పెట్టడం వల్ల పులుపు ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారనివ్వాలి. మామిడి అల్లం ముక్కలు మట్టిలో పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ అల్లం తయారవుతుంది. అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు పచ్చడి. మామిడి అల్లం తురుముకి నిమ్మరసం కలిపి పట్టి ఉంచాం కదా, అది 1 గంట తర్వాత ఉప్పు, కారం, మెంతులు, ఆవాల పిండి ఉంది కదా, అది ఈ ముక్కల్లో వేసేసి బాగా కలిపి తర్వాత చల్లారిన ఆ తాలింపును కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 రోజు తర్వాత దీన్ని మళ్ళీ బాగా కలిపి టేస్ట్ చేసి చూసి ఏమైనా తక్కువైతే వేసుకోవడమే. మామిడి అల్లం తురుము పచ్చడి రెడీ అయిపోయింది. గాజు సీసాలో పెట్టుకుని నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం అయినా ఉంటుంది. పచ్చడి కలిపిన రోజు నూనె తక్కువే పోసి ఈ విధంగా గట్టిగా కలిపి ఉంచుకుని నెక్స్ట్ రోజు కలిపినప్పుడు నూనె కొంచెం పోసి కలిపితే ఆ పచ్చడి బాగుంటుంది. పులుపు, ఉప్పు, కారం అన్నీ పట్టి. మామిడి అల్లం పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజు 1 స్పూన్ తింటే. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.